ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. రాజకేశ్వరరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్యరాజ్తో మద్యం పాలసీపై ఏం చర్చించారన్న దానిపై ఆరా తీశారు. ఆదాన్ డిస్టిలరీ డీ కార్డుకు 100 కోట్ల రుణం ఇప్పించడంలో మిథున్ రెడ్డి పాత్రపై కూపీలాగే ప్రయత్నం చేశారు. మదన్పల్లో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. అతన్ని ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్ లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్ 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్, మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. కోర్టులో మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్ గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు.